ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఢిల్లీ, నోయిడా, అక్షరధామ్, తుగ్లక్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అటు ఢిల్లీ యూనివర్సిటీ, సివిల్ లైన్స్, కాశ్మీరీ గేట్, సీలంపూర్, షహద్రా, వివేక్ విహార్, పటేల్ నగర్, రెడ్ ఫోర్ట్, ప్రీత్ విహార్, బుధ జయంతి పార్క్, ప్రెసిడెంట్ హౌస్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదవుతున్నాయి. దక్షిణ ఢిల్లీలోని ఆర్కేపురం, దానికి సమీపంలోని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. గజియాబాద్, మీరట్, బాగ్పట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఢిల్లీ, నోయిడా, అక్షరధామ్, తుగ్లక్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ, సివిల్ లైన్స్, కాశ్మీరీ గేట్, సీలంపూర్, షహద్రా, వివేక్ విహార్, పటేల్ నగర్, రెడ్ ఫోర్ట్, ప్రీత్ విహార్, బుధ జయంతి పార్క్, ప్రెసిడెంట్ హౌస్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇక దక్షిణ ఢిల్లీలోని ఆర్కేపురం, దానికి సమీపంలోని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. గజియాబాద్, మీరట్, బాగ్పట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.